ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలో పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మనుగడ కోసం ఉచిత విద్యుత్ కావాలని, కార్మికులకు ఇవ్వవలసిన 10% యారన్ సబ్సిడీ వెంటనే ఇవ్వాలని, వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంబడి అమలు చేయాలని, పాత పవర్లూమ్ పరిశ్రమకు సంబంధించి పాత బకాయిలు కట్టాలని ఇచ్చిన బిల్లులు వెంటనే మాఫీ చేయాలని, బతుకమ్మ చీరలకు సంబంధించిన బకాయిలు వెంటనే ఏక మొత్తంలో ఒకటేసారి చెల్లించాలని, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు కొత్త ఆర్డర్లు ఇవ్వాలని దీక్ష చేయడం జరుగుతుంది. ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకొని ఉచిత విద్యుత్తు వస్త్ర పరిశ్రమకు అందజేయాలని డిమాండ్ చేస్తూ, ఎందుకంటే దేశంలో మనల్ని ప్రాణదానం చేసేది రైతు అయితే మన వస్త్రాన్ని మానాన్ని కాపాడేటువంటి నేతన్న ఇంత దిగజాగ దృష్టిలో ఉండాలి. కారణంలో పోయిన ప్రభుత్వం ప్లస్ ఈ ప్రభుత్వం ఒకటే కోరుతా ఉన్నాం, రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తూ ఉన్నారు. అదే రకంగా రుణమాఫీ వర్తింపజేస్తూ ఉన్నారు. సంవత్సరానికి 10,000 రూపాయల రైతు బంధు దాన్ని కూడా ప్రకటించి ఉన్నారు. మేము రైతులకు ఇవ్వడానికి ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. రైతన్న బాగుండాలి, దాంతోపాటు నేతను కూడా బాగుండాలంటే ఏదైతే ఉచిత విద్యుత్ రైతులకు ఇస్తున్నారో అదే మాదిరిగా సిరిసిల్లలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ, పవర్లూమ్ కావచ్చు, డైయింగ్ కావచ్చు, చిన్నతర పరిశ్రమలు ఇది, వీటికి ప్రామాణికంగా తీసుకొని ఉచిత విద్యుత్ ఇస్తే ఈ పరిశ్రమ నిలదొక్కడానికి అవకాశం ఉంది. ఇది ప్రత్యేకమైన డిమాండ్ మాది. రెండోది 3-4 మీటర్లు అంటే ఈ మట్టి లేని గది లేని ఆలోచన ఎవరు చెప్తున్నారో మాకు అర్థమైతే లేదు. కానీ మరి 4 మీటర్లు 3 మీటర్లు అన్నదమ్ములు 4 కలిసి ఒక ఇల్లు కట్టుకుంటారు. 4 పోర్షన్ ఉంటే 4 మీటర్లు పెట్టుకుంటారు. మరి 4 మీటర్లు కలిసి పెద్దోని ఇస్తారా, నడుపుని ఇస్తారా, చిన్నోని ఇస్తారా, మీరు ఆలోచన చేసుకోవాలి. లబ్బు చేసి ఇచ్చి ఒకటే మీటర్ మీద అంటే ఒకటే మీటర్ తయారు చేసి అన్ని 4 మీటర్లు కలిపి ఒకటే మొత్తం అమౌంట్ 30,000, 40,000, 60,000 లక్షల రూపాయలు తయారు చేసి మీరు కట్టినారంటే మాకు కావాలన్నా పక్కనట్టు మీరు ఆలోచన చేయాలి. ఈ దిక్కుమాలినటువంటి సలహాలు మీకు ఎవరిస్తున్నా మాకు అర్థమైతే లేదు. అట్లాంటి ప్రయోగాలు బంద్ చేసి మొత్తానికి ఉన్నటువంటి సబ్సిడీని వర్తింపజేసే విధంగా తీసుకొని దీని తర్వాత ఉచిత విద్యుత్ను మాకు ఇవ్వాల్సినటువంటి వస్త్ర పరిశ్రమ నిలబడడానికి అవసరం. అంతేకాకుండా మేము ఒకటి చెప్తా ఉన్నాం, ఈ సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ ఏదైతుందో కార్మికులకు ఆధారం దాదాపు 30,000 మంది కార్మికులు ప్రత్యక్ష పరోక్షంగా అమాలీలు కావచ్చు, కూలీలు కావచ్చు, జాబాలు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, వైపాని వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ తీసుకుంటే దాదాపు 25-30,000 మంది దీని పరిశ్రమ మీద ఆధారపడుతున్నారు. మరి వాళ్ళందరూ కడుపుకొట్టే విధంగా ఈ ఆలోచనలు పనిచేయాలి. ఇంకోటి యారన్ సబ్సిడీ ఏదైతుందో కార్మికులకు అందజేయాలి. మరి వర్కర్ టు ఓనర్ పథకం అది అక్కడే పోయింది, చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళని గుర్తించి వాళ్ళకి పవర్లూమ్ ఇచ్చి ఆ చెట్లు వాళ్ళని అందించే బాధ్యత తీసుకోవాలి. ముఖ్యంగా ఏడాదిలో సంవత్సరం పాటు ఆర్వీఎం కావచ్చు, అయితే బతుకమ్మ చీరలు కాకుండా ప్రత్యామ్నాయంగా చాలా రకరకాలు ఉన్నాయి. మనం వస్త్రోత్పత్తి ఒకవేళ కల్పిస్తే ఈ ఒక సంవత్సరం పాటు సంవత్సరం నెల కూడా ఈ వస్త్రరంగం బాగుపడడానికి అవకాశం ఉంటుంది. మరి మా ఎమ్మెల్యే గారు ఎక్కడ కనిపిస్తలేరు. మరి చేస్తు పరంగా తీసుకుంటే మా పరిస్థితి ఎట్లా అయిందంటే, మరి అన్న వస్త్రాలు పోతే ఉన్న వస్త్రాలు లాక్కునే విధంగా ఒకనాడు చైర్మన్ గారు అన్నారు, మీ అంతు చూస్తా అన్నారు. బహుశా అంతు కూడా అంటే ఇదే అవసరం మేము అనుకుంటా ఉన్నాం. ఇలాంటి దిక్కుమాలినటువంటి ఆలోచనలు పనిచేయాలని చేసి మేము చెప్తా ఉన్నాం. మనసులో ఏదో పెట్టుకొని మా మీద కక్ష సాధింపులు ఈ 3-4 మీటర్లు కలిపి మరి ఆఖరికట్టే ఈ వస్త్ర పరిశ్రమను మొత్తం లేకుండా మొత్తం నాశనం చేయాలంటే దృక్పథం వీళ్ళకి ఉన్నట్టు మాకు అనిపిస్తూ ఉంది. ఇది మంచి పరిణామం కాదు, మంచి పద్ధతి కాదు. మొత్తానికైతే పరిశ్రమలు ఎందుకంటే మహారాష్ట్ర కావచ్చు, లేకపోతే తమిళనాడు కావచ్చు, వాళ్ళందరూ సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటే ఉన్న సబ్సిడీ దొరికించి మమ్మల్ని నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నారు. కాబట్టి ఇట్లాంటి విషయాలు పనిచేయాలి. ప్రభుత్వం దీనికి వస్త్ర పరిశ్రమకు ఆధారంగా అంటే వెంబడే పరిశ్రమను ఆదుకునే దిశలో ఒక మార్గాన్ని తయారు చేసి మరి అందరినీ అఖిల పక్షాన్ని కూర్చోబెట్టి మరి పరిశ్రమ ఏ రకంగా బాగుపడుతూ ఆలోచన చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. ఈరోజు సిరిసిల్ల బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ గవర్నమెంట్ గత ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పటి నుండి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు 50% సబ్సిడీ ఉండేది. ఈ సబ్సిడీ ఆనర్ నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా సబ్సిడీని అలాగే కొనసాగించుకుంటూ వచ్చిర్రు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆర్డీఓ ఈజీఓ వాళ్ళు పెట్టిర్రని చెప్పి కోర్టు ఆర్డర్ అని చెప్పి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పూర్తి మూసేసి బంద్ చేసి
కాంచెలు తుక్కు అమ్మే పరిస్థితికి తెచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఎంబడే వీళ్ళకు రైతులకు రుణమాఫీ చేసిర్రు 31,000 కోట్లు. దానికి ప్రకటనలు ఇచ్చిన అయితే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకి ఇచ్చిన ఖర్చున్నదా, ఆ ఖర్చుతోనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు పూర్తి స్థాయి ఉచిత విద్యుత్తు అందజేయొచ్చని ఈ ముఖ్యమంత్రికి వినతి చేస్తున్నాము. ఈ ముఖ్యమంత్రి ఒక ఆలోచన